Hi everyone, welcome to day 24 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం కాంపోనెంట్ స్కానింగ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం సర్వీస్ యానోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సర్వీస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సర్వీస్ అనేది బిజినెస్ లాజిక్ ఉన్న క్లాస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే యానోటేషన్. మరి బిజినెస్ లాజిక్ అంటే ఏంటి? బిజినెస్ లాజిక్ అంటే అప్లికేషన్లో మెయిన్ వర్క్ జరిగే ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అప్లికేషన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం, షాపింగ్ అప్లికేషన్లో టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేయడం, స్టూడెంట్ మేనేజ్ సిస్టంలో స్టూడెంట్ డీటెయిల్స్ సేవ్ చేయడం, ఇవన్నీ బిజినెస్ లాజిక్ ఎగ్జాంపుల్స్. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో బిజినెస్ లాజిక్ని సర్వీస్ క్లాస్లో రాస్తాం. ఆ క్లాస్ పైన సర్వీస్ యానోటేషన్ యూజ్ చేస్తాం. అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కాంపోనెంట్ స్కానింగ్ సర్వీస్ యానోటేషన్ ఉన్న క్లాస్ని ఐడెంటిఫై చేస్తుంది. స్ప్రింగ్ కంటైనర్ ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ని స్ప్రింగ్ బీయింగ్గా మేనేజ్ చేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ పేషెంట్ని చెక్ చేస్తాడు, మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాడు. డాక్టర్ మెయిన్ వర్క్ చేస్తున్నాడు. అలాగే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో మెయిన్ బిజినెస్ ఆపరేషన్ అన్నీ సర్వీస్ క్లాస్లో ఉంటాయి. కంట్రోలర్ రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుంది, సర్వీస్ బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిపాజిటరీ డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కంట్రోలర్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, సర్వీస్ వర్క్ చేస్తుంది, రిపాజిటరీ డేటాని స్టోర్ చేస్తుంది. అందుకే సర్వీస్ యానోటేషన్ స్ప్రింగ్ బూట్లో చాలా ఇంపార్టెంట్. రియల్ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్లో సర్వీస్ లేయర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం డే 1 నుండి డే 24 వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని క్విక్గా రివైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.